కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి సవరించిన కనీస వేతనాలు అమల్లోకి వస్తాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రాన్ని 3 జోన్లుగా, కార్మికులను 4 కేటగిరీలుగా విభజించి కనీస వేతనాలు సవరించినట్లు వివరించారు. కార్మికుల కనీస వేతనాలను జూన్ 1 నుంచి పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 1,11,00,000 మంది కార్మికులు నష్టపోయారని సీఎం ఆరోపించారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనాలు పెంచేందుకు మంత్రివర్గ ఉపసంఘం వేసి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వివరించారు. రాష్ట్రాన్ని 3 జోన్లుగా, కార్మికులను 4 కేటగిరీలుగా విభజించి వేతనాలు సవరించినట్లు తెలిపారు. కార్మికులను అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్డ్ కేటగిరీలుగా విభజించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. 3 రకాల జోన్లలో 4 రకాల కేటగిరీ కార్మికులను విభజించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్స్కిల్డ్ 12,750 రూపాయలు ఉంటే ఈ రోజు మనం 16,000 రూపాయలకు జోన్ 1 లో పెంచడం జరిగింది. సెమీ స్కిల్డ్ 13,592 రూపాయలు ఉంటే దాన్ని ఇప్పుడు 17,000 రూపాయలకు పెంచడం జరిగింది. స్కిల్డ్ లో గతంలో 13,772 రూపాయలు ఉంటే 18,500కు పెంచడం జరిగింది. హై స్కిల్డ్ లో 14,607 రూపాయలు ఉంటే 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఈ వేతనాలన్నిటిని కూడా ద్రవ్యోల్బణాన్ని దృష్టి పెట్టుకుని నిత్యావసర వస్తువుల పెరుగుదల, ఇంటి రెంట్లతో సహా అన్ని రకాల సమస్యల్ని కార్మికుల యొక్క శ్రేయస్సు కోరి రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ద్వారా 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కార్మికులకు ఒక మంచి శుభవార్త. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూన్ 1, 2026 నుండి అమలు జరుగుతుంది. చదువు, ఉద్యోగం, ఉపాధి విషయంలో యువత ఆలోచన విధానం మారాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అమెరికా ఐటీ ఉద్యోగమనే ఆలోచనలు వీడాలన్నారు. జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో అనేక బ్లూ కాలర్ ఉద్యోగావకాశాలు అపారంగా ఉన్నాయని సీఎం అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహిస్తోందన్నారు. నైపుణ్య ఆధారిత కోర్సులపై యువత దృష్టి సారించాలని సీఎం సూచించారు. ఇప్పుడు మన టామ్కామ్ నుంచి కూడా ఇతర దేశాలకు, జపాన్, జర్మనీ లాంటి దేశాలకు మన దగ్గర నుంచి మనం పంపించగలుగుతున్నామంటే ప్రభుత్వం కంప్లీట్ గా బ్లూ కాలర్ జాబ్ల మీద ఫోకస్ పెట్టింది. వైట్ కాలర్ జాబ్స్ ఇప్పుడు ఏఐ రావడం వల్ల ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది, ఉద్యోగ భద్రత లేని పరిస్థితి ఉంది. ప్రతిరోజు పేపర్లలో మనం చదువుతున్నాం. స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఈ బ్లూ కాలర్ జాబ్లకు ప్రపంచంలో విస్తృతమైన డిమాండ్ ఉంది. బ్లూ కాలర్ జాబ్లను ఏఐ రీప్లేస్ చేయలేదు. ఉద్యోగ భద్రత ఉంది. వాళ్ళకు కావాల్సిందల్లా సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకోవడమే. నా సూచన కూడా యువతకి, మనం ఏదైనా పని నేర్చుకున్నా, మనం ఏదైనా చదువుకున్నా మనకు ఉద్యోగం అన్న ఉండాలి, ఉపాధి అవకాశాలన్నా రావాలి. ఉద్యోగం రాని, ఉపాధి అవకాశాలు లేని చదువులు చదవడం వల్ల ప్రయోజనం లేదు. ఈ రోజు మీరు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, లేకపోతే ఫిలిపిన్ ఇట్లాంటి చాలా దేశాలలో, సింగపూర్ లాంటి దేశాలలో కొన్ని కోట్ల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. కనీస వేతనాలు సవరించిన సందర్భంగా కార్మికులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం ఉంటుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.